హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈరోజు అయితే నంది తీసుకెళ్తున్నాం అనమాట. నేను మా తమ్ముడు, మా ఫ్రెండ్ మా తమ్ముడు అనమాట. టోటల్ 4 మెంబర్స్, 2 బైక్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం ఫిల్ చేసుకొని బయలుదేరాలన్నమాట. మన దాంట్లో 2 పాయింట్స్ ఉంది. ట్రిప్ 0 చేసింటే ఫస్ట్ ట్రిప్ 0 చేయలేదు, 51 ఉంది. ఇంకా మా ఫ్రెండ్ మధ్యలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయినాక అక్కడ ఒక 40 కిలోమీటర్స్ తర్వాత జాయిన్ అయిపోయాను కదా. ఇప్పుడు టైం అయితే 4:20 అవుతుంది. ఇంకా మనకి మ్యాప్స్లో అయితే 1 అవర్ చూపిస్తుంది, 1 అవర్ 28. మొత్తం వాళ్ళే, అందరూ నంది హిల్సే. ఇంకెంత దూరం? 29 కిలోమీటర్స్, అంటే హాఫ్ అన్ అవర్. మన వాళ్ళు ఈడ ఆడ ఉంటారు చూడు. ఏం బ్రో, బాగున్నావా? ఏం సూర్య, వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది మళ్ళీ. టీ తాగుతా అమ్మే? వలస పోయి నీటి పోతున్నారు కదరా, ఫాస్ట్ గా వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఏంది యాడ్ చూసిన వాళ్ళే. ఇప్పుడు చెయ్యి అంత బాగా అయిపోయింది దానికి, చేయబట్టు అది ఇంకా అట్లా ఉందా? అది ఊసిపోతుందంట. ఊడిపోతుందా? యాక్సిడెంట్ అయింది ఒకసారి. పైన అన్ని డబుల్ కాస్ట్. ఇక్కడైతే ఇక్కడ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇంకేం లొకేషన్ అవసరం లే కదా, నాకు డైరెక్ట్ అట్లా చూపిస్తుంది. ఇంకా చూసినే కానీ అది లొకేషన్ అట్లా చూపిస్తుంది, మళ్ళీ ఇట్లా వచ్చాక ఇట్లా చేంజ్ అవుతుంది. అది వీకెండ్ అనేసి ఇంతమంది ఏంటి వీకెండ్ అనేసి ఇంతమంది ఆ చూదు పదా. ఇంకా ఎంత ఉంటుంది? 6 గంటలకు కదా ఓపెన్ చేసేది. 6 గంటలకి, 6 గంటలకి మామూలుగా. ఇంకా టైం ఉంది. అడివి అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ముందుకు పోయి ఉందాం రాండి. ఆడ మళ్ళా ట్రాఫిక్ లో పోలేము. ఇదన్నా తక్కువ నిజంగానే. లాస్ట్ టైం వచ్చింది కదా ఒకసారి పోలీసు. ఏం లేదా
వాళ్ళకి దిగబడదు. సూపర్ అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంది. కపుల్స్ ఎందుకు వస్తారు ఇప్పుడు అర్థమైంది. మనకంటే ఊరు లేరు అంటారు. నువ్వు 9 o'clockకి మొత్తం తడిసిపోతావు చూడు. ఫుల్ ఫాగ్. ఒక కార్ కోసం ఎంత ట్రాఫిక్ చూడు. వచ్చానప్పా. వారి కుటుంబంగా ಬರ್ತಾ ಇದ್ರೆ ಅದೇ ಬರ್ತಾ ಇರ್ಬೇಕು. ಹೋಗಿ ನಮ್ಮ ಮುಂದೆ ಏನೈತೆ ನೀವು ಹೇಳಿದ್ರೆ ನಾವು ಕೇಳ್ಕೊಳಕ್ಕೆ ಜಾಗ ಸಾಲ. ಯಾರು ರೆಡಿ ఆడు ఉందో లేదో దావా అవుట్ ఆగదు ఇంకేనా ముందర ఉందాంబా
వాళ్ళు ఆడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారా ఏంటి? ఫోన్ చేసి, నీ దగ్గర నంబర్ ఉంది కదా. ఆడున్నాడు బండి. ఏం బండి వదిలినారా లేదా? వాడు బండి ముందర పెట్టేసి వచ్చినాడు. పదమ్మా, మీకోసమే వెతుకుతాను నేను. అప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టు. కేబుల్ కావాలా? కేబుల్ కావాలా? నా దాంట్లో ఉంది కానీ దాంట్లో ఫాస్ట్ కాదు. పద పద అట్లా ఈరోజు పడుతుంది. నంది హిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సడన్లీ ప్లానెడ్. సైకిల్లో చూడు వీడికి వచ్చేసినాడు. ఇంకా ఇక్కడి నుంచి టిఫిన్ చేసినాక ఈషా ఫౌండేషన్ అనమాట. ఈషా ఫౌండేషన్ అయిపోతుంటే మళ్ళీ రిటర్న్ టు హోమ్ రూమ్. 9:51 అవుతుంది. ఇప్పుడు కూడా ఫాగ్ ఎట్లుందంటే సూపర్. అసలు ముందర వెహికల్స్ అయితే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది సడన్గా. కిందికి వచ్చేస్తుంది కదా, అందుకే ఇదైతుంది. ఇప్పుడు చూడు ఏం లొకేషన్ చెప్తుందో. సూపర్ సూపర్. వాళ్ళు చూడు ఇంత మెట్రో కూడా సైకిల్లో తొక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇన్స్టాలో పెట్టాలంటే మంచి స్టఫ్ ఉండాలి బ్రో. ఇన్స్టాలో పెట్టాలంటే మంచి స్టఫ్ ఉండాలి. ఎట్లా స్టఫ్ చెప్పప్ప, నేను కూడా పెడతా. ఏంటంటే చేస్తా బండ్లో పోతే ఏదో తీట పనులు ఏదో చేస్తావు. తీట పనులు చేస్తే దోలు తీర్చేస్తాను వాళ్ళ. నువ్వు చేస్తావని కాదు, అందరూ ఒకడు పోతుంటాడు. ఆ రోజు వచ్చేటప్పుడు ఏదో చేస్తా బండ్లో వచ్చేటప్పుడు చేస్తాను. 30 కాదు ఇంకోటి 24 చూపిస్తాను చూడు. అది ఇటు పోవాలి. కొంచెం ముందర పోతుంది తెలుస్తుంది బా. నేను 24 పెట్టినా. అది రిటర్న్ చూపిస్తాను. ఇట్లా చూపిలే, ఇట్లా రిటర్న్ చూపిస్తాను అది. और तेल ईशा फाउंडेशन के ಹೆಂಗೆ ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ಮತ್ತೆ ರೂಟ್ ಹಿಂಗೆ ತೋರಿಸ್ತಾ ಇದೆ ಅದಕ್ಕೆ ಗೂಗಲಲ್ಲಿ ಹಿಂಗೆ ರಿಟರ್ನ್ ಇದೇ ರೂಟಾ? ಸರ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ಓಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್.
ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అట్లా చూపించా, ఇది 25 చూపిస్తుంది.